హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అవని ఇక ఆఫీస్లో అడుగుపెట్టి ఎండి చాముండేశ్వరి సహాయంతో తన కంపెనీ నష్టపోవడానికి కారణమైన ఇక ఆ వ్యక్తిని కలిసి ఇక వీళ్ళైతే ఆ వ్యక్తికి చక్రధర్ కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇదంతా చేసింది చక్రధర్ పల్లవి అని తనతో చెప్పించి మళ్ళీ ఇక తిరిగి రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీని రీఓపెన్ చేయించబోతుంది అవని అయితే ఈరోజు. మరిక ఇదంతా ఎలా జరగబోతుంది, మరిక అక్షయ్ కళ్ళు ఎలా తెరిపించబోతుంది అవని, పల్లవి చక్రధర కుట్రలు ఎలా బయట పెట్టబోతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఎండి చాముండేశ్వర్ అయితే తన ఆఫీస్లో అవనికి కూడా జాబ్ ఇస్తుంది కదా. దాంతో ఇక అక్షయ్ అయితే అవని ఆఫీస్లో జాబ్ చేస్తే నేను ఆ ఆఫీస్కు వెళ్ళను అని చెప్పి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటాడు కదా. ఇక అప్పుడే అవని అయితే మేడంతో మాట్లాడుతుంది. మేడం, ఇక నేను మీ ఆఫీస్లో పనిచేయడం మా ఆయనకు ఇష్టం లేదు, ఇక తన ఉద్యోగం రాజీనామా చేస్తానంటున్నాడు అని చెప్పి అవని అయితే ఎండి మేడంకి కాల్ చేసి చెప్తుంది. అప్పుడే చాముండేశ్వర్ అయితే అదేంటి అవని, నువ్వు జాబ్ చేసే అక్షయ్కి ఏంటి అని ఇక అడగడంతో తనకు నేను జాబ్ చేయడం ఇష్టం లేదు, తన దగ్గర నేను ఇక తనకు కనిపించడం, తన దగ్గరగా ఉండడం తనకు నచ్చట్లేదు మేడం అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది. అవని అయితే ఇక చాముండేశ్వర్కి కాల్ చేసి అప్పుడే ఇక ఎండి అయితే అవని, నేను అర్జెంటుగా కలవాలి, నీతో కొంచెం మాట్లాడాలి, నువ్వు మీ ఆయన సంతోషంగా ఉండాలి, ఇద్దరు కలిసి జాబ్ చేయాలంటే ఇక నేను ఒక ప్లాన్ చెప్తాను, ముందుగా నువ్వు వెంటనే నా దగ్గరికి రా అని చెప్పి ఇక చాముండేశ్వరి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే తప్పకుండా మ్యామ్ ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఎండిని కలవడానికి అవని అయితే ఆఫీస్కు వస్తుంది. ఇక అప్పుడే ఎండి మేడం అయితే అసలు మీ కంపెనీ ఎలా లాస్ అయింది, అసలు ఏం జరిగింది మొత్తం నాకు చెప్పు, ఇక నేను దానికి ఏమైనా సొల్యూషన్ ఆలోచిస్తాను, నువ్వు అక్షయ్ ఇద్దరు కలిసి మీ కంపెనీని నడిపించుకునేలా నేను చేస్తాను అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఎండి మేడం అయితే. దాంతో ఇక అవని అయితే జరిగిందంతా చెప్తూ ఉంటుంది. మా ఆయనను మోసం చేసి ఆ పల్లవి చక్రధర్ ఇక వేరే బిజినెస్ మ్యాన్తో కలిసి దొంగ సైన్లు చేయించారు, అక్షయ్ను నమ్మించి మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు మేడం. నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా అవన్నీ పరిశీలించకుండా డైరెక్ట్ సైన్ చేశాడు. ఇక అప్పుడు మా కంపెనీకి రావాల్సిన షేర్స్ అన్నీ వేరే కంపెనీకి వెళ్ళిపోయాయి. దాంతో ఇక మా కంపెనీ దివానా తీసి మూసివేశాము. ఇక మా కంపెనీ గురించి ఇక సొసైటీలో చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది, ఇక మేము ఏమీ చెయ్యలేకపోయాము. ఇప్పటికీ వాళ్ళ గురించి వెతికి ఇలా ఎందుకు చేశారు, ఎవరు చేశారని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను మేడం, కానీ తెలుసుకోలేకపోతున్నాను. ఇక నాకు తోడుగా ఎవరైనా ఉంటే బాగుండు, నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఇన్నాళ్ళు శ్రీకర్ నాకు అండగా ఉన్నాడు అనుకున్నాను, తను కూడా తన భార్య మాటలు విని నాకు ఇప్పుడు ఇక సపోర్టుగా ఉండటం లేదు మేడం. అందుకే ఈ విషయం ఎలాగైనా మీకే చెప్పి మీ సహాయంతో నేనేమైనా చేయగలుగుతాననే ఇక నా మనసులో ఉన్న మాటను, నా కష్టాలన్నీ మీతో చెప్పుకుంటున్నాను మేడం అని చెప్పి అవని అయితే ఇలా ఇక చాముండేశ్వర్తో తన కంపెనీ గురించి, తన కంపెనీ ఎలా లాస్ అయింది, ఇక ఎవరి మీద అనుమానం ఉంది, అవన్నీ విషయాలు కూడా ఇలా షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే చాముండేశ్వర్ అయితే, నీకు అతను గుర్తున్నాడు కదా బిజినెస్ మ్యాన్, ముందుగా నేను అతన్ని కలవాలి, అతడు ఎక్కడుంటాడో నీకు తెలుసా, ఇక అతన్ని ఎక్కడైనా చూస్తే గుర్తుపడతావు కదా అని చెప్పి ఎండి అడగడంతో తప్పకుండా మ్యామ్, ఇక తనని నేను గుర్తుపడతాను, తనను చాలాసార్లు చూశాను, ఇక మనం వెంటనే ఇక చక్రధర్ ఆఫీస్కు వెళ్ళాలి, అక్కడే వాడు కూడా ఉండుంటాడు, అప్పుడు ఇక వాడితో నువ్వు మాట్లాడండి మేడం, ఇదంతా వాడు ఎందుకు చేశాడు, వాడికి ఏం అవసరం, వాడితో ఇదంతా చేయించింది ఎవరనేది మీరు తెలుసుకోండి మేడం అని చెప్పి అవని అయితే ఇలా చక్రధర్ కంపెనీ దగ్గరికి వస్తుంది తన ఎండి మేడాన్ని తీసుకొని. ఇక వీళ్ళు అనుకున్న విధంగా చక్రధర్ పార్ట్నర్ అయితే ఆ బిజినెస్ మ్యాన్ అక్కడే ఉంటాడు. వాడిని చూసిన ఎండి అయితే వీడు నాకు తెలుసు, వీడు ఇలాంటి పనులే చేస్తాడు, ఇక వీడు నాతో ఎన్నోసార్లు ర్యాష్గా మాట్లాడాడు, ఇక వీడి సంగతి నేను చూసుకుంటాను, డబ్బుకు కకృతి పడే వ్యక్తి వీడు, డబ్బిస్తే ఎంత పనైనా చేస్తాడు అవని, వీడి గురించి నాకు బాగా తెలుసు, ఇక వీనికి డబ్బాశ చూపిస్తే నిజమేంటో బయట పెడతాడు, నువ్వేం ఫికర్ కావద్దు అని చెప్పి ఎండి మేడం అయితే అంటూ ఉంటుంది అవనితో. అప్పుడే ఇక అవని అయితే ఎండి మేడం మాటలు విని, సరే మేడం, ఎలాగైనా వాని నోటి నుండి నిజం బయట పెట్టించు, తర్వాత ఇక మా కంపెనీని ఇక మేము యథావిధిగా నడిపించుకునే బాధ్యత నీదే అని చెప్పి ఇక ఇలా అవని అయితే బ్రతిమాలుకుంటూ ఉంటుంది ఎండీనైతే. అప్పుడే ఇక ఎండీ అయితే, నేనున్నాను కదా అవని, నీలాంటి మంచి వాళ్లకు ఎప్పుడు మంచి జరుగుతుంది, నిన్ను నీ భర్తను నేను ఖచ్చితంగా కలుపుతాను, ఇదంతా చేసింది ఎవరనేది తెలుసుకుంటే
నీ భర్త నిన్ను అర్థం చేసుకుంటాడు. అప్పుడు ఇక హాయిగా ఇక రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీని నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి నడిపించుకోవచ్చు. ఇక ఇలాంటి వాళ్ళకు చెక్ పెట్టేద్దాం అని ఇక ఎండి మేడం అయితే అవనితో అంటూ ఉంటుంది. ఇక సరే అని చెప్పి మేడం అయితే వాడి గురించి ఇక వాడి సంగతంతా తెలుసుకొని ఇక బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే వాడు చక్రధర్తో డీల్ కుదుర్చుకొని బయటకు వస్తాడు. ఇక ఎండి మేడని చూసి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి ఇక ఈవిడకు నాకు పడదు కదా, ఇక ఈవిడ నా దగ్గరికి వచ్చింది నా కారు పక్కన నిలబడింది అని ఇక వాడు చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఎండి చాముండేశ్వర్ అయితే నీతో కొంచెం మాట్లాడాలి, ఇక నీతో ఒక డీల్ కుదుర్చుకోవడానికి వచ్చాను. నేను చక్రధర్ కంటే డబుల్ రెట్టు నీకు డబ్బులు ఇస్తాను, కానీ ఇక నువ్వు ఒక పని చెయ్యాలి అని ఇక ఎండి చాముండేశ్వర్ అయితే ఇక చక్రధర్ పార్ట్నర్ అయిన ఆ బిజినెస్ మ్యాన్తో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక తనైతే డబ్బు కోసం ఎంత పనైనా చేస్తాడు కదా, ఏంటి చక్రధర్ నాకు ₹1,00,00,000 ఇస్తున్నాడు, నువ్వు 2 కోట్లు ఇస్తావా, మరి ఇక నువ్వు చెప్పినట్టు వింటాను అని ఇక ఇలా అంటూ ఉంటాడు. నీకు 2 కోట్లు నేను తప్పకుండా ఇస్తాను, కానీ ఇక నేను చెప్పమన్న నిజం నువ్వు చెప్పాలి అని ఇక ఇలా ఎండి అడగడంతో ఇక తప్పకుండా చెప్తాను అని ఇక ఆ బిజినెస్ మ్యాన్ అయితే అంటూ ఉంటాడు. ఇక అవని పక్కన ఉంటే అనుమానం వస్తుందని మేడం అయితే అవనిని పక్కకు వెళ్ళి నువ్వు నిలబడు, మేమిద్దరం ఏం మాట్లాడుకుంటున్నాం అనేది ఇక నువ్వు వీడియో తీయి, అంతేకాని వాడికి నువ్వు ఎట్టి పరిస్థితిలో కనిపించొద్దు అవని అని చెప్పి ఇక చాముండేశ్వర్ అయితే అవనిని పక్కకు వెళ్ళి నిలబడి చాటుగా వినమని చెప్తుంది. అవని అయితే అలానే చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక నువ్వు డబ్బులు ఇస్తే నేను ఏమైనా చేస్తాను చెప్పండి మేడం అని ఇక ఇలా అంటూ ఉంటాడు ఆ బిజినెస్ మ్యాన్ అయితే. ఇక అక్షయ్ గారి ఆఫీస్కు వెళ్ళావు కదా నువ్వు ఒకప్పుడు, వాళ్ళ కంపెనీ మోసపోవడానికి ఇక నువ్వు చక్రధర్ పల్లవి అని ఇక వాళ్ళకు అనుమానం ఉంది. ఆ అనుమానం నిజమని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నాకు అవని అక్షయ్ల గురించి బాగా తెలుసు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వాళ్ళని మోసం చేసి నువ్వు ఆ కంపెనీ షేర్స్ దక్కించుకున్నావంటే నీ వెనకత్తల ఎవరో ఉన్నారు, వాళ్ళెవరో చెప్పు, ఇక నీకు 2 కోట్లు ఇస్తాను అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది చాముండేశ్వర్ అయితే. ఇక ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ బిజినెస్ మ్యాన్ అయితే. ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు, ఇక మీరు అక్షయ్ గారి కంపెనీ గురించి మాట్లాడడానికి వచ్చారా అని ఇక అంటూ ఉండగా, అవును ఇక నేను వాళ్ళ కంపెనీ గురించే నీతో మాట్లాడడానికి వచ్చాను, ఏంటి వాళ్ళ గురించి అయితే నిజం చెప్పవా, ఆ చక్రధర్ నిన్ను అంతలా మార్చేశాడా అని చెప్పి చాముండేశ్వరి అంటూ ఉండగా, లేదు మ్యామ్ ఆ చక్రధర్ ఇక నాకు డబ్బులు ఇస్తానని ఇవ్వలేదు, ఇక ఆ కంపెనీకి వచ్చిన షేర్స్ మొత్తం తనే దక్కించుకున్నాడు, ఇక వాటి కోసమే నేను రోజు ఇక చక్రధర్ దగ్గరికి వచ్చి వెళ్తూ ఉన్నాను, కానీ వాడు మాత్రం నాకు 20% ఇస్తానని చెప్పి 10% కూడా ఇవ్వలేదు, అందుకే నేను కోపంతో ఉన్నాను. కానీ ఈ నిజం ఇప్పుడు వాళ్ళకు నేను చెప్పినా కూడా తప్పు నాదవుతుంది, ఎందుకంటే సైన్ చేయించింది నేనే కదా, ముందుగా నన్ను పోలీసులు పట్టుకెళ్తారని నేను వాళ్ళకు చెప్పలేకపోతున్నాను, అంతేకాని ఈ నిజం వాళ్ళకు నేను ఎప్పుడో చెప్పుండాల్సింది అని ఇక బిజినెస్ మ్యాన్ అయితే అంటూ ఉంటాడు ఇక ఈ చాముండేశ్వర్తో. అప్పుడే ఇక చాముండేశ్వర్ అయితే అంటే అవని అనుమానమే నిజమన్నమాట, ఇదంతా వీడితో చేయించింది పల్లవి చక్రధర్లే అన్నమాట అని ఇక చాముండేశ్వర్కి అయితే అర్థమవుతుంది. సరే అని చెప్పి నీకు కావాల్సినంత డబ్బు నీకు ఇస్తున్నాను తీసుకో, ఇక నేను ఎక్కడ నువ్వు సాక్ష్యం చెప్పమంటే అక్కడ చెప్పాలి, ఇక చక్రధర్ దగ్గరికి రావడం మానేసి ఇక నుండి నువ్వు నేను డీల్ కుదుర్చుకుందాం, నేనేం చెప్తే అది నువ్వు చెయ్యాలి అని చెప్పి ఆ బిజినెస్ మ్యాన్తో ఈ రోజైతే ఎండి చాముండేశ్వరి చేతులు కలుపుతుంది. అవని అక్షయ్లను కాపాడడం కోసం, అవని కంపెనీ మళ్ళీ రీఓపెన్ చేయించడం కోసం చాముండేశ్వరి అయితే ఇక తనైతే మొత్తం కూడా చాముండేశ్వరి చెప్పినట్టే వింటూ ఉంటాడు, ఎందుకంటే 2 కోట్లు ఇస్తానని ఆశ పెట్టింది కదా, ఇక ఇప్పుడు అడ్వాన్స్గా ఇక ఇలా ₹1,00,000 కూడా ఇస్తుంది, ఇక అది తీసుకొని చాలా సంబరపడుతూ ఇక వెళ్ళిపోతాడు ఇక బిజినెస్ మ్యాన్ అయితే. అప్పుడే ఇక బిజినెస్ మ్యాన్ చాముండేశ్వరి మాట్లాడుకునే మాటలు మొత్తం కూడా అవని దూరంగా వింటూ వాళ్ళ మాటలైతే వీడియో ఆడియో రికార్డ్ చేస్తుంది. ఇక అవి తన సెల్లో సేవ్ చేసుకొని భద్రంగా ఉంచుకుంటుంది అవని అయితే. అప్పుడే ఇక బిజినెస్ మ్యాన్ వెళ్ళిపోగానే చాముండేశ్వర్ దగ్గరికి అవని వస్తుంది. థ్యాంక్స్ మేడం, నా కోసం మీరు ఇంత రిస్క్ చేస్తున్నారు అని చెప్పి అవని అయితే అంటూ ఉంటుంది. అదేంటి అవని అలా అంటావు, నీ భర్త నువ్వు కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఎలాగైనా మీ ఇద్దరిని కలిపే వెళ్తాను, రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీని ఓపెన్ చేయించి మీ ఇద్దరిని కలిపి ఇక నేను మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ
ఉండడం ఇష్టం లేదు. మీ ఇద్దరి కోసమే ఇక రాజేంద్ర నాకు కాల్ చేసి చెప్పాడు. ఇక మిమ్మల్ని కలపడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఎండి అయితే అంటూ ఉంటుంది. సరే అని చెప్పి ఇక ఎండి చాముండేశ్వరి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక అవని అయితే ఈ వీడియో ఇక సరైన సమయంలో అక్షయ్ గారికి చూపించాలి. ముందుగా ఇక ఈ వీడియో ద్వారా మా కంపెనీని ఓపెన్ చేయిస్తానని చెప్పింది కదా మేడం, ఎలా చేయిస్తుంది అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ మార్నింగ్ అవుతుంది. అప్పుడే ఇక అవని మళ్ళీ తన ఆఫీస్కు వెళ్తుంది, చాముండేశ్వరి ఆఫీస్కు. ఇక అక్షయ్ మాత్రం జాబ్ మానేసి ఇంట్లోనే కూర్చుంటాడు. ఇక అవని మాత్రమే జాబ్కు వెళ్తుంది. ఈరోజు ఇక ఎండి నుండి అక్షయ్కి కాల్ వస్తుంది. అక్షయ్, నువ్వు అర్జెంటుగా మన ఆఫీస్కి రా, మన ఆఫీస్లో ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని చెప్పి అక్షయ్కి కాల్ చేసి చెప్తుంది. ఇక అక్షయ్ అయితే లేదు మ్యామ్, నేను జాబ్ మానేస్తాను. అవని ఇక మీ ఆఫీస్లో అడుగుపెట్టింది కదా, ఇక నేను ఆఫీస్కు రాలేను మేడం అని చెప్పి అక్షయ్ అయితే ఇక చాలా కోపంగా కాల్ కట్ చేస్తాడు. మళ్ళీ ఎండికి కాల్ చేసి, నువ్వు వెంటనే ఇక ఆఫీస్కు రావాల్సిందే, నువ్వు ఇన్నాళ్ళు చేసిన జీతం నీ చేతిలో పడాలంటే నువ్వు ఈరోజు మీటింగ్కు అటెండ్ కావాల్సిందే. అవనితో పాటు నువ్వు కూడా ఈరోజు ఆఫీస్కు వచ్చి మీటింగ్కు అటెండ్ అవుతున్నావు అంతే అని చెప్పి చాలా కోపంగా అంటుంది. ఇక ఎండి అయితే దాంతో ఇక అక్షయ్ అయితే చేసేది ఏమీ లేక ఇప్పుడు ఇక చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఇక నా జీతం డబ్బులు వస్తేనే నాకు ఇప్పుడు బ్రతుకు అని చెప్పి అక్షయ్ అయితే అవనికి తెలియకుండానే ఆఫీస్కు వెళ్తాడు. ఇక ఖచ్చితంగా అక్షయ్ వస్తాడని ఇక్కడ ఇక అవని ఇక ఇలా ఎండి మేడం వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అనుకున్న విధంగానే అక్షయ్ ఆఫీస్కు వస్తారు. అందరూ కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. ఇక ఆ మీటింగ్కి అయితే ఇలా చక్రధర్ పార్ట్నర్ బిజినెస్ మ్యాన్ ఉంటాడు కదా, తనను రమ్మని చెప్తుంది చాముండేశ్వర్ అయితే. ఇక అతను కూడా మీటింగ్కు వస్తాడు. ఇక వాడితో పాటు కొంతమంది ఇక ఇలా ఎండితో డీల్ కుదుర్చుకునే వాళ్ళు కొంతమంది బిజినెస్ మ్యాన్లు ఆ మీటింగ్కు అటెండ్ అవుతారు. వాళ్ళందరి ముందే ఇక తప్పుని బయట పెట్టాలి, ఇక అక్షయ్ కళ్ళు తెరిపించాలి అని చెప్పి ఇలా ప్లాన్ చేస్తుంది ఎండి మేడం అయితే. ఇక మీటింగ్కు అందరు వచ్చి కూర్చుంటారు. అప్పుడే ఇక అవని అయితే ఇలా ఇక నిలబడి ఇక అక్షయ్ని అక్కడికి రమ్మని చెప్తుంది. ఏంటి అందరి ముందు ఇప్పుడు వెళ్లకుండా ఉంటే అందరూ నన్ను అదలా అనుకుంటారు అని చెప్పి అవని రమ్మనగానే అక్కడికి వెళ్తాడు అక్షయ్ అయితే. ఇక అవని అయితే ఇలా అంటూ ఉంటుంది, మా కంపెనీ గురించి మీ అందరికీ తెలుసు కదా, ఎన్నో లాభాలు వచ్చాయి. ఇక 25 సంవత్సరాలు మా కంపెనీ ఎలా నడిచిందో మీ అందరికీ తెలుసు. కానీ అక్షయ్ గారు ఇక ఒకే ఒక్క సైన్ వల్ల అది మొత్తం కూడా ఈరోజు మూలకు పడి ఉంది. ఇక దానికి కారణం తను అక్షయ్ గారు నా మీద కోపంతో ఇక అది చూసుకోకుండా సైన్ చేయడమే కారణం. మా ఇద్దరి మధ్య గొడవ కారణానికి ఇక మా కంపెనీ ఇలా అయిపోయింది. కాబట్టి మేమిద్దరం శాంతంగా ఉంటే అన్నీ కూడా సక్రమంగా ఉంటాయి. అందుకే నేను ఈరోజు మా ఆయనను ఈ మీటింగ్కు వచ్చేలా చేశాను. అసలు అదంతా ఎలా జరిగింది, ఆ రోజు కావాలని చెప్పి ఎలా మోసం చేశారో తనకు తెలియడం కోసమే ఈ మీటింగ్ని ఏర్పాటు చేశాను అని చెప్పి ఇక అవని అయితే అంటూ ఉంటుంది. దాంతో ఇక అక్షయ్ అయితే ఏంటి ఎప్పుడు ఇదే మాట, ఇక నేను సైన్ చేశాను, నన్ను నమ్మించి మోసం చేసి ఆ సైన్ చేయించుకున్నారు అంతే, ఇక నీ వల్లనే ఇదంతా జరిగింది. నువ్వు ఆఫీస్కు రాకుండా ఉంటే ఆ రోజు నేను ఖచ్చితంగా అవన్నీ చూసుకొని సైన్ చేసేవాడిని. నువ్వు రావడంతో కోపంగా చూసుకోకుండా సైన్ చేశాను. మన కంపెనీ మూతపడడానికి 100% నువ్వే కారణం అని చెప్పి అక్కడే గొడవ పడుతూ ఉంటాడు అక్షయ్ అయితే అవనితో. అప్పుడే ఇక చాము అయితే ఏంటి అక్షయ్, ఇది ఇల్లు అనుకుంటున్నావా ఆఫీస్ అనుకుంటున్నావా, ఎందుకు అవని మీద అంత కోపంగా రగిలిపోతున్నావు? అసలు ఇక అక్షయ్ ఇక అవని ఇద్దరు కలుసుంటేనే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. కానీ నువ్వు మాత్రం నీ భార్యను ఇంకా అపార్థమే చేసుకుంటున్నావు అని చెప్పి ఇక చాలా తిడుతూ ఉంటుంది చాము కూడా ఇక అక్షయ్ని. ఇంతలోనే ఇక చక్రధర్ పార్ట్నర్ అయిన ఆ బిజినెస్ మ్యాన్ అయితే ఇక చాముండేశ్వరి అక్షయ్కి పరిచయం చేస్తుంది. దాంతో ఇక అక్షయ్ అయితే ఏంటి వీడే నాతో సైన్ చేయించుకున్నాడు, మా కంపెనీ మోసపోవడానికి కారణం వీడే, ఇక వీడితో ఈ పని అసలు ఎవరు చేయించారనేది తెలుసుకోవాలి అని ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే ఇక చాముండేశ్వర్ అయితే మరి ఇక ఆ పని చేయకుండా అవని మీద ప్రతిక్షణం కోప్పడమే ఇక నీ వంత, ఇక నువ్వు ఇలాంటివి తెలుసుకోవాల్సిన అవసరం లేదా, ఒక కొడుకుగా నువ్వు చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి, కానీ నీకు అవని మీద అరచడం తప్ప మరేం చేత కాదు అని చెప్పి చాము అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ బిజినెస్ మ్యాన్ అయితే సారీ సార్, ఇక మీ కంపెనీ మోసపోవడానికి నీతో సైన్ చేయించుకున్నాను నేనే, ఇక ఇదంతా ఇక నేనే చేశాను సార్, నన్ను క్షమించండి, ఇదంతా నాతో చేయించింది ఇక మీ ఇంట్లో ఉంటున్న పల్లవి చక్రధర్లే అని చెప్పి ఈ రోజైతే ఆ బిజినెస్ మ్యాన్ అక్షయ్కి ఇలా పెద్ద షాక్ ఇస్తాడు. దాంతో ఇక అక్షయ్ అయితే ఏం మాట్లాడలేకపోతాడు. ఏంటి మీరు అనేది, ఇక మీరు కావాలని చెప్పి నాతో సైన్ చేయించుకొని మా కంపెనీకి వచ్చే ఇక షేర్స్ అన్ని ఇక చక్రధర్ కంపెనీకి వచ్చేలా
చేశాడా? ఇక నీతో చేతులు కలిపి ఇదంతా చేసింది వాడేనా అని ఇక వీడి ద్వారా నిజం తెలుసుకుంటాడు అక్షయ్ అయితే. అవును, ఇక నీకు నిజం తెలియడం కోసమే ఇక ఎండి మేడం నాకు ఇక ఇలా డబ్బులిచ్చి నీకు నిజం చెప్పమని చెప్పింది. కానీ నాకు డబ్బులు అవసరం లేదు సార్. మీలాంటి వాళ్ళకు మంచి చేయాలనుకుంటున్నాను. ఆ చక్రధర్ ఇచ్చే డబ్బుల కోసం నేను ఇలాంటి కకృతి పని చేసి నిన్ను అవనిని విడగొట్టాను. మీ కంపెనీని నష్టపోయేలా చేశాను. నన్ను క్షమించి ఇప్పటికైనా ఇక మీ కంపెనీని మళ్ళీ రిఓపెన్ చేయించుకొని నువ్వు అవని గారు ఇక సక్రమంగా నడుపుకోండి సార్. ఇక అవని చెప్పినట్టు వినండి. అవని గారు చాలా తెలివైన వాళ్ళు. మీ విషయంలోని, సొసైటీ విషయంలోని, కంపెనీ విషయంలోని ఏదైనా ఆలోచించి తను పనిచేస్తుంది. కాబట్టి తన మాటలు ఇప్పటికైనా వినండి సార్. ఇంకా మీరిద్దరూ విడిపోయి ఇలా దూరంగా ఉంటే బయట వాళ్ళకే లాభం, మీకు మాత్రం ఇలా నష్టం కలుగుతుంది. మీరెప్పటికీ ఇలా విడిపోతూ బాధపడుతూ ఉంటారు. మీ వల్ల చక్రధర్ కంపెనీ ఇలా డెవలప్మెంట్ అయ్యింది. ఆ పల్లవి చక్రధర్లు బాగా సంపాదిస్తున్నారు. దీనికి కారణం మీ భార్యాభర్తలు విడిగా ఉండడమే అని చెప్పి ఆ బిజినెస్ మ్యాన్ అయితే అక్షయ్ కళ్ళు తెరిపిస్తాడు. దాంతో ఇక అక్షయ్ ఎత్తి అవును, ఇక వాడు చెప్పింది నిజమే. ఇక నేను నా భార్య సంతోషంగా కలిసి ఉంటే మా ఇద్దరి మధ్యలో ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇలాంటి పొరపాట్లు జరిగేవి కాదు. మా కంపెనీ కోట్లల్లో లాభాలు వచ్చేది. ఇక మా ఫ్యామిలీకి మొత్తం కూడా బాగుండేది. మేమిద్దరం బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది అని ఇక అక్షయ్ అయితే ఈరోజు తన మనసుకు అర్థం చేసుకుంటాడు. ఇక తన తప్పు తాను తెలుసుకొని ఇక మళ్ళీ అవనికి క్షమాపణ చెప్తాడు. ఇక చాముండేశ్వరి ద్వారా ఇక అవని అక్షయ్ అయితే మళ్ళీ రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీని ఓపెన్ చేయించి ఇక ఆ పల్లవి చక్రధర్లకు పెద్ద షాక్ ఇవ్వాలని ఇక అవని అక్షయ్లైతే చాముండేశ్వరి సహాయంతో రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీని తిరిగి ఓపెన్ చేయించబోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చక్రధర్ పల్లవి అయితే ఇక చాలా సీరియస్ అవుతారు. ఏంటి, వాడెవడో డబ్బులు తీసుకొని మా గురించి ఇలా చెప్తే మీరు నమ్ముతారా? ఇదంతా చేసింది మేము కాదు అని ఇక మళ్ళీ వాదిస్తూ ఉండగా ఇక మీరు చేసినట్టు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇక అవని ఎంత చెప్పినా నేను నమ్మలేదు. కానీ నిజానికి ఇక ఇదంతా చేసింది మీరే. మమ్మల్ని విడగొట్టి నువ్వు మీ నాన్న మా కంపెనీ షేర్స్ అన్ని దక్కించుకొని ఇలా చేసావు నువ్వే అని చెప్పి అక్షయ్ అయితే పల్లవి చెంప పగలగొడతాడు. ఇక కమల్కి నిజం తెలిసి పల్లవి చెంప పగలగొట్టి ఇక బ్యాగ్తో ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపో అని బ్యాగ్ తీసుకొచ్చి పల్లవి మొఖాన వేసి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు. కమల్ అయితే ఈరోజు పల్లవిని ఇంట్లో నుంచి పంపించేసి ఇక వీళ్ళైతే మళ్ళీ ఇక ఇలా చాముండేశ్వరి ఎండి సహాయంతో తిరిగి రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీని ఇక అవనిని ఎండిగా చేసి అక్షయ్ అయితే మళ్ళీ కంపెనీని రన్ చేయబోతున్నాడు. ఇక అవని అక్షయ్ రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీని ఓపెన్ చేయించి లాభాలు ఇక అన్నీ కూడా తీసుకొస్తూ ఉంటారు. పల్లవి చక్రధర్లు అయితే వీళ్ళ గురించి నిజం ఇక వీళ్ళతో వీళ్ళ పార్ట్నర్ అయిన వాడితోనే నిజం తెలిసేలా చేశారు. ఇక వీళ్ళు తెలివితో ఇదంతా చేశారు. అవని ఆ ఎండితో చేతులు కలిపి ఆ ఎండి సహాయంతోనే ఇదంతా చేసింది. అక్షయ్ బావ గారికి నిజం తెలిసేలా చేసి ఇక కంపెనీని ఓపెన్ చేయించుకుంది. ఇక మనకు ఎలాంటి లాభాలు లేకుండా చేసింది. ఎలాగైనా దాని అంతు తేల్చాలి డాడీ అని చెప్పి పుట్టింటికి వెళ్ళిన పల్లవి అయితే ఇక తన నాన్న చక్రధర్తో కలిసి మళ్ళీ కుట్రలు చేయబోతుంది రాజేంద్ర కుటుంబం మీద. చూద్దాం మరిక పల్లవి ఎప్పుడు మారబోతుంది. ఇలా అవని అయితే ఎండి సహాయంతో ఇక అక్షయ్కి నిజం తెలిసేలా చేసి మళ్ళీ తన కంపెనీని రీఓపెన్ చేయించుకోబోతుంది. చూద్దాం మరిక అవనికి మళ్ళీ ఎన్ని కష్టాలు రాబోతున్నాయి పల్లవి ద్వారా. ఇక చక్రధర్ ఇక అవని తన కన్న కూతురు అని పల్లవికి ఎప్పుడు చెప్పబోతున్నాడు. మరిక అవని ఇక చక్రధర్ గురించి నిజం ఎప్పుడు బయట పెడుతుంది అనేది చూడాలి తర్వాత. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.